గాయ్స్ సిఎస్ ర్యాంక్ గ్రాండ్ మాస్టర్కి పుష్ చేస్తున్నాం అనమాట మేమైతే. సో ఈ మ్యాచ్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. బెస్ట్ కంబ్యాక్ వీడియో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత విధంగా వస్తుందని చెప్పి. నేను అందుకే వీడియో అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. మేము వచ్చి అంతా అంటే అటాక్ స్కిల్స్ పెట్టుకున్నాము, ఓన్లీ రష్ స్కిల్స్. నేను వచ్చి WSB తీసుకున్నాను. ఇటువైపు అయితే ఒక ఎనిమిది అయితే వచ్చాడు. వాడు ఆ క్యారెక్టర్ పెట్టుకుని ఫాస్ట్కి వెళ్ళిపోయాడు. ఓకే బుల్లెట్, ఇంకొక బుల్లెట్. ఓకే ఇడైతే నాకైపోయాడు అనమాట. సో అండ్ మా టీమ్మేట్స్లో ఇద్దరు నాకైపోయారు, నేను సుబ్బు మాత్రం ఉన్నాము. అదిగోండి వాళ్ళైతే ముగ్గురు ఉన్నారు. సో అదిగోండి అక్కడైతే మోకో కనిపిస్తుంది చూడండి. మేమందరం మోకోలు యూజ్ చేస్తాం. అండ్ హోమర్ మా క్యారెక్టర్స్ వచ్చి ఒకటి తప్ప మిగతా ముగ్గురు హోమర్ అనమాట. సో ఇటువైపు అయితే ఒకటి కనిపిస్తున్నాడు. ఈ వెనకాల మనకైతే ఫుల్ హిట్ అయితే కొట్టేశాడు. అయితే బోన్ ఫైర్ అయితే వేస్తున్నాడు. ముగ్గురు వచ్చేసరికి కొట్టేశారు. సో ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేశారు గాయస్ వాళ్ళైతే. సో అది కూడా చాలా బాగా ఆడుతున్నారు. గ్రాండ్ మాస్టర్కి పుష్ చేస్తాం కాబట్టి. మేము గ్రాండ్ మాస్టర్కి వెళ్ళలేదు కానీ అటువైపు ప్లేయర్స్ కూడా చాలా మంచి ప్లేయర్స్ మాస్టర్ వరకు వెళ్ళిపోయి ఉన్నారు. సో అందరూ ఒకే గిల్డు, మేము అందరం వేరువేరు గిల్డు, ఇద్దరం మాత్రం ఒక గిల్డు, మిగతా వాళ్ళందరూ వేరువేరు గిల్డు మేము వచ్చి. సో అందరం హోమర్లు పెట్టుకున్నాం, మోకాలు పెట్టుకున్నాం. సో మా స్ట్రాటజీ ఏంటంటే హోమర్లు పెట్టుకొని అదైతే హోమర్ ఆన్ చేయడం, ఎక్కడ ఏం పడుతుందో అక్కడికి నలుగురు వెళ్ళి ఆడనైతే కొట్టేయడం. నేను వచ్చి ఈ స్ట్రాటజీ వాడదు అని చెప్పాను అందరికీ. మేము అందరం ఇదే స్ట్రాటజీ వాడుతాము. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి ఇక్కడ వరకు వచ్చాము. కానీ వీళ్ళ మీద ఈ స్ట్రాటజీ అంతగా వర్క్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళే కొట్టేశారు. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. నేను వచ్చి మినీ యూజ్ తీసుకున్నాను. అదిగోండి హోమర్ అయితే ఆన్ చేసి వెళ్తుంది. సో హోమర్ అదిగోండి అక్కడైతే పడ్డదనమాట. సో మా మీద కూడా ఒకడైతే హోమర్ వేసాడు. సో అక్కడైతే పడ్డది. అదిగోండి ఒకడైతే నాకు మనోళ్ళు ఇద్దరు నాకు అయిపోయారు అప్పుడే. సో ఇక్కడ ఇద్దరు వచ్చారు. ఒకనైతే నాకు చేసాను, ఇంకొకడు ఉన్నాడు. అదిగోండి వాడికి కూడా లిట్టు కొట్టాను, వాడు కూడా నాకు అయిపోయినట్టున్నాడు. సో ఇద్దరు నాకు అయిపోయారు. ఇద్దరిని ఫుల్ కిల్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఈ వెనకాల ఇంకొకటి వచ్చాడు. సో వీడు కూడా డ్యామేజ్ కొట్టాను. ఈడైతే మనల్ని కొట్టేసాడు అనమాట. నేనైతే నాకు అయిపోయాను. సో ఇంకా మన బ్రో అక్కడే ఉన్నాడు, SG రాయల్ అక్కడే ఉన్నాడు. ఆ బ్రోని కూడా కొట్టేస్తే మన స్కాడంతా అయిపోద్ది. అదిగోండి మనోడు అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 1v2 సిచ్యువేషన్. మనోడికి హీల్ కూడా లేదు. నేను ఎప్పుడే పైకి వెళ్ళమని చెప్పాను. మనోడైతే పైకి వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ మెడికెట్ వేసుకోవడం డేంజర్ అనమాట. అందుకే పైకి రమ్మన్నాను. మనోడైతే ఇక్కడికి వచ్చేసాడు పైకి వచ్చిన తర్వాత మనోడైతే మెడికెట్ వేసుకుంటున్నాడు. ఒక మెడికెట్ అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట. సో వాళ్ళైతే ఇద్దరు ఉన్నాడు. ఈ బ్రో ఒక్కడే ఉన్నాడు, మినీజీ ఉంది. సో వాళ్ళిద్దరిని కొట్టగల లేదనేది చూద్దాం. సో ఓకే ఇటువైపు అయితే వచ్చాడు. వాళ్ళైతే పైకి వచ్చేటప్పుడు ఈజీగా హెడ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కింద నుంచి గ్రానైట్ వేసాడు. హెల్త్ అయితే మొత్తం పోయింది. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు పైకి రష్ చేస్తారు, ఎందుకంటే హెల్త్ లేదు కాబట్టి. ఒకటి వచ్చేసాడు. సో వాడికైతే ప్యూర్ రేట్ అయితే కొట్టి వాడినైతే నాకు చేసాడు. ఇంకొకడే ఉన్నాడు. అన్ని కొట్టేసామంటే మనం ఈ రౌండ్ కొడతారా లేదు మరి చూద్దాం. సో కొట్టేశాడు. కానీ ఈ బ్రో దగ్గర హెల్త్ లేదనమాట. మనోడు హెల్త్ వేసుకోకుండా అంతలోనే జోన్ కూడా వచ్చేసింది. సో ఇంకా రౌండ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. వాళ్ళు 2 రౌండ్లు కొట్టారు, అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. సో వాళ్ళ అవుట్ఫిట్లో అంతా వేరే లెవెల్ పెట్టొచ్చారు మధ్య. స్ట్రాటజీ మాత్రం బాగా యూజ్ చేస్తున్నారు. సో ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్నారు. ఓకే వాళ్ళు 2 రౌండ్లు, మేము 0 రౌండ్స్. సో ఈ రౌండ్ అయినా మేము వాళ్ళని కొట్టగలమేమో చూడాలి. నేనైతే స్కార్ అయితే తీసాను. అందరూ ఒకే వైపు వెళ్తూ ఉన్నాము. సో ఎందుకంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ అర్థం కావట్లేదు అనమాట. మమ్మల్ని అయితే డిఫీట్ చేస్తున్నారు. సో అందుకే నేను వచ్చి కొంచెం సేఫ్ గేమ్ ప్లే ఆడమని చెప్పాను మా వాళ్ళకి కూడా. సో మా వాళ్ళు TSకి అయితే ఈ ఇంటిపైకి అయితే ఎక్కున్నాడు. సుబ్బు అందరూ అయితే ఇక్కడే ఉన్నాం గేట్ల దగ్గర. సో ఒక్కరు ఒక పక్క వెళ్ళారు. వాళ్ళైతే ఎవరు కనిపించట్లేదు. నేను వెనక నుంచి చూస్తాను ఎవడైనా వస్తాడేమని చెప్పి. సో నాకైతే ఎందుకో 6th సెన్స్ ప్రకారం వెనక నుంచి వస్తాడు అనిపిస్తుంది. నేను అందుకే స్కార్ తీసుకొని ఇటువైపు అయితే వెళ్తున్నాను. సో అదిగోండి ఆ మధ్యలో ఫైర్ చేస్తున్నారు. అది ఏ డ్రాప్ దగ్గర ఉన్నారు. సో ఇంతకు ముందుగానే అదిగోండి ఒకడైతే వచ్చాడు. సో ఆడైతే జస్ట్ మిస్ అయిపోయాడు. వెనకాల ఇంకొకటి కూడా పోతున్నాడు. ఈయనైతే మిస్ చేయలేదనమాట. వీడికైతే హెడ్ కొట్టేసాను. వీడైతే నాకు అయిపోయాడు. సో వెనకాల మనోడు కూడా ఒక నాప్ అయిపోయాడు. 3v3 అనమాట. నేనైతే హోమర్ అయితే వేసాను. సో TSకి ఇంకొకరిని కూడా నాకు చేశాడు. ఇంకిద్దరున్నారు, మేము ముగ్గురు ఉన్నాం. సో కొద్దిగా సేఫ్ ఆడితే అయిపోద్ది. సో ఈ కిందకు ఒకడైతే దిగాడు. వెళ్ళి వాడిని అయితే కొట్టేద్దాం. అదిగోండి అక్కడైతే ఉన్నాడు TSK దగ్గర. పక్కర మనోడైతే ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. సో నేను గ్రానైడ్ తీసాను, హుక్ చేస్తున్నాను. ఇంతలో ఇక్కడైతే ఒకడైతే దూకొచ్చాడు అనమాట. సడన్గా వచ్చాడు. ఇందాక నుంచి వీడియో లాస్ట్ వరకు ఉండేది. సో ఈ నొక్కను కొట్టేసి అయిపోద్ది. అదిగోండి నా ముందే ఉన్నాడు. వీడు చాలా బాగా ఆడుతున్నాను కొంచెం. సో వీడైతే వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి. నేను ప్యాక్ బగలు కొట్టేశాను. నేను సుబ్బు ఇద్దరు ఉన్నాం. ఆవేశపడకుండా కొద్దిగా సేఫ్ ఆడితే అయిపోద్ది. ఇదిగోండి వీడు ఇక్కడే వచ్చాడు, నాకు ఎదురుగా వచ్చాడు. సో కానీ వీడు అస్సలు పవర్ లేదనమాట. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు. సుబ్బు బ్రో అయితే ఉన్నాడు. సుబ్బు బ్రో కూడా కొట్టాడు. అయితే ఫుల్ హిట్ కొట్టాడు, నాకు అయిపోయాడు. ఆ వెనకాల ఇంకొకటి రివైవ్ అయిపోయాడు. ఎప్పుడు రివైవ్ అయిపోయాడు నాకే తెలియలేదనమాట. పైకి లేసి నన్ను అయితే హెడ్ షాట్ కొట్టేశాడు డైరెక్ట్. సో అయిపోయింది, ఫసాక్ అయిపోయింది. నేను చూసినప్పుడు ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ మనోడైతే లేసాడు. వాళ్ళు 3 రౌండ్స్ కొట్టేశారు. మేము ఒక్క రౌండ్ కూడా కొట్టలేదు. సో ఇక్కడ నుంచి మేమైతే ఈ తర్వాత నుంచి ఎట్లా కొట్టాలో మాకు అర్థం కాలేదనమాట. వీళ్ళని రష్ ఆడాలా లేదా క్యాంప్ ఆడాలా, గ్రాంట్ లేయాలా, సో మాకు ఎట్లా ఆడాలో సరిగ్గా అర్థం కాలేదు. గెలుస్తాం అనే హోప్ కూడా లేదు. సో అయినా సరే ట్రై చేస్తున్నాం. సిఎస్ ర్యాంక్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే హోప్ కోల్పోకూడదు. సో అయిపోయిందిలే వీళ్ళు మనం ఇంకేం కొడతాంలే అని అనుకుంటే మాత్రం మనం అస్సలు కొట్టలేం అనమాట. సో వాళ్ళు 3 రౌండ్లో ఉన్నా సరే మనం ఖచ్చితంగా వీళ్ళని కొట్టగలం అనే కాన్ఫిడెంట్తో ఆడితే సో మనం కొట్టగలం అనమాట. లేదు వీళ్ళు ఏం కొట్టగలుగుతాం, ఎంత బాగా ఆడుతున్నారు, మనం స్టార్ట్ చేసి ఆడుతున్నారు, అయిపోయిందిలే ఇంకానే
మీకు ఆ ఆలోచన వచ్చిందంటే ఇంక ఓడిపోయినట్టే, మీరు ఇబ్బంది లేదు. సో నేనైతే రాగానే హోంవర్ వేసాను, వీళ్ళందరూ చెప్పాను రష్ ఆడదని చెప్పి. అటు అయితే వెళ్ళిపోయాడు, సుబ్బు అయితే వెళ్ళిపోయాడు. చదువుకోండి, అక్కడైతే నాకు 2 మోకాలు కనిపించింది. నేను ఎంతనే గ్రానైట్ తీసేసాను అనమాట. గ్రానైట్ అయితే హుక్ చేశాను, ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. గ్రానైట్ అయితే హుక్ చేసి వేసాను, అందరికి 4 డ్యామేజ్లు పడ్డాయి. సో అందరు నాకేరు, కానీ నాకు చూడండి చదువుకోండి ఇక్కడ కూడా ఒకరిని కొట్టేశాను. ఒక కిల్ మాత్రమే వచ్చిందనమాట. సో వాళ్ళందరికీ వచ్చాయి కిల్లులు. ఫైనల్గా మేమైతే ఒక రౌండ్ అయితే కొట్టాము. సో ఇది కూడా చాలా కష్టపడి కొట్టాము. సో లైట్గా హోప్ అయితే వచ్చింది గెలవగలం అని చెప్పి. వాళ్ళు 3 రౌండ్లు, మేము వచ్చి 2 రౌండ్లు. నేను వచ్చి ఏడబ్ల్యూ అయితే తీసుకున్నాను, అంటే ఆ డెత్ బాక్స్లో చిక్కిందిలే. సో ఏడబ్ల్యూతో మనం అయితే మామూలుగా ఉండదు అనమాట. ఇప్పుడైతే కొట్టాలి, అది రీఫిల్ కట్టర్ అంటే ఏడబ్ల్యూతో ఇంకా బాగా కొట్టచ్చు. అయినా లేదు, అయినా సరే ట్రై చేస్తాను. సో ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మనకందరికీ ఒకే డౌట్, ఎటుపక్క నుంచి వెళ్ళాలి, ఎనిమి ఎటుపక్క వస్తాడు. మేము వచ్చి స్క్వాడ్ మొత్తం వెళ్తే ఒకవైపే వెళ్తాం. సో ఇక్కడైతే ఈ వైపు అయితే వచ్చేసాం, అందరం విడిపోయి వెళ్ళామంటే అయిపోద్ది అనమాట. చదువుకోండి, ఇక్కడైతే ఇద్దరైతే వచ్చినట్టున్నారు. నేను వెంటనే ఫ్లాష్ బ్యాంక్ తీసి వేసాను. ఇక్కడ ఫ్యాక్టరీలో మాత్రం స్క్వాడ్ మొత్తం ఒకవైపు వెళ్తేనే గెలవగలం. సో ఇద్దరు అటు ఇద్దరు మధ్యలో అటు వెళ్ళారంటే గెలవం అనమాట. సో ఆ వెనకాల ఆ లాస్ట్లో అయితే ఒకడు ఉన్నాడు. నేనైతే పైన ఏమని చెప్పి పైన చూసాను, పైన కాదు కిందనే ఉన్నాడు. ఇంకొకసారి వచ్చాడు అనమాట. మనోడికైతే 150 కొట్టి నాకు చేశాను. సో ఇంకొక్కడే ఆ బ్రో కూడా, అది కూడా సుబ్బు దగ్గర ఉన్నాడు. ఓకే, మనోడు కొట్టేస్తాడు అనమాట. సో మేమైతే 2 రౌండ్స్ కొట్టాము, వాళ్ళు వచ్చి 3 రౌండ్స్లో ఉన్నారు. సో ఓకేనా. సో మేమైతే చాలా క్లారిటీగా ఆడుతున్నాం అనమాట. మైక్ ఆన్ చేసుకొని చెప్పుకుంటున్నాం ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తారని చెప్పి. సో మీరు కూడా సిఎస్ ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ పుష్ చేసేటప్పుడు మైక్లు ఆపేసుకొని ఇద్దరు ఇంతకుముందు వేరే స్ట్రాటజీ, ఒకరు స్నైపరు ముగ్గురు రష్ వెళ్ళాలి, ఒకరు లాంగ్ రన్ నుంచి కవర్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు అది మారిపోయింది మచ్చా. ఇప్పుడైతే ఆ స్ట్రాటజీ వర్క్ కావట్లేదు. సో వెళ్ళిపోతే 4 వెళ్ళిపోవడం, లేకపోతే క్యాంప్ ఆడితే 4 క్యాంప్ ఆడడం. సో ఓకేనా, ఈ స్ట్రాటజీ వాడండి. 4 రష్ వెళ్ళిపోండి మ్యాక్సిమం, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు. హోమర్లు పెట్టుకోండి, హోమర్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. మీరు రష్ వెళ్ళిపోగానే దాన్ని వేసేయండి, ఎనిమిది పైన పడిపోద్ది. వాడు ఒక 2-3 సెకండ్లు కదలకుండా అయిపోతాడు, వాడికి 25 డ్యామేజ్ కూడా పడుతుంది. ఈలోపు వెళ్ళి వాడిని కొట్టండి. అదిగోండి, నేనైతే ఒక నాకు చేయలేదు, సుబ్బు నాకు చేసాడు, నేను నాకు అయిపోయాను. సో ఎనిమిస్ అయితే 2 అయిపోయారు. నేనైతే అంటే రేవ్ ఇచ్చిమన్నాను, సుబ్బు అయితే మనకు రేవ్ ఇచ్చేస్తున్నాడు. సో అంతలో పైకి అయితే ఒకళ్ళు వేసాడు, మళ్ళీ సుబ్బును కూడా కొట్టేశారు. 2v3 మా వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ముగ్గురు. నేనైతే ఈ రౌండ్ అయిపోయాం అనుకున్నాను, వాళ్ళు గెలిచేసినట్టున్నాను. కానీ ఎస్జీ రాయల్ వచ్చాడు, ఇంకొకరు నాకు చేశాడు. ఎస్జీ రాయల్ కూడా నాకు అయిపోయాడు. టీఎస్కే బ్రో ఒక్కడే ఉన్నాడు అనమాట. టీఎస్కే బ్రో నాకు అయిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, నేను అరిచేసాను అనమాట కవర్ ఫైర్ ఆడమని. సో మనోడైతే కవర్ ఫైర్ ఆడుతున్నాడు చూడండి. సో ఇంకొకడు ఉన్నాడు, 1v1 సిచ్యువేషన్ అనమాట. ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషను. అదిగోండి, ఆడైతే గ్లూ వాల్ వేసుకున్నాడు. మనోడైతే అప్పుడు హెడ్ కొట్టాడు. సో ఆడ గ్రాండ్ హుక్ చేస్తున్నాడని తెలిసింది, వెంటనే రష్ వెళ్ళిపోయాడు. సో ఆడైతే కొంచెం తప్పించుకున్నాడు. మళ్ళీ మనోడు గ్లూ వాల్ వెనక్కి వచ్చేసాడు. గ్లూ వాల్ నుంచి పక్కకు బాకుండా కొడుతున్నాడు చూడండి టీఎస్కే బ్రో. సో చాలా కవర్ ఫైర్ ఆడాడు. మేమైతే ఈ రౌండ్ అయితే గెలిచాం, అయితే కష్టం మీద గెలిచాం. జస్ట్లో అయిపోయింది అనుకున్నాను. సో టీఎస్కే బ్రో లాస్ట్లో కవర్ ఫైర్ చాలా బాగా ఆడాడు అనమాట. సో మనం ప్యానిక్ అవ్వకూడదు, ఓపెన్ అయ్యకూడదు ఎనిమికి. సో ఏదైనా కవర్ ఫైర్ ఆడితే మనం ఖచ్చితంగా గెలుస్తాం ఓపిక్గా. సో రష్ వెళ్ళాలి, రష్ వెళ్ళే విధానంలో కూడా ఓపిక్గా రష్ వెళ్ళాలి. అంటే గుడ్డిగా ఓపెన్లోకి రష్ వెళ్ళిపోకూడదు. నేరుగా పరిగెత్తుకున్నా అంటే ఆడిని హెడ్ కొట్టేస్తాడు. రష్ వెళ్ళేటప్పుడు కూడా కవర్లో నుంచి రష్ వెళ్ళామంటే మనం ఈజీగా కొట్టచ్చు అనమాట. నేను మళ్ళీ స్నైపర్ యూఎంపీ తీసాను. సో ఇదే మనకి లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ మాత్రం మనం ఎటు పరిస్థితుల్లో కూడా టెన్షన్ అవ్వకుండా కొట్టాలన్నమాట. నేను ఎందుకులే అని చెప్పి ఏడబ్ల్యూని తీసేసి స్కార్ తీసుకున్నాను. సో ఎందుకంటే సైలెన్సర్ లేదు, సైలెన్సర్ లేకపోతే నాకు ఏడబ్ల్యూ అసలు వాడబుద్ది కాదనమాట. సో నేను మోక్ అండ్ గ్రాండ్ స్కిల్ అల్వేరా కూడా పెట్టుకున్నాను. సో ఇవైతే వాడుతున్నాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి కూర్చేసుకున్నాం. ఎనిమిస్ ఎక్కడున్నారో మాకు తెలియదు. హోమర్ వల్ల మనకి ఎనిమిస్ లొకేషన్ కూడా తెలుస్తుంది. సో మోకో ఆన్ చేస్తుంటే ఎనిమిస్ ఒక 2-3 లొకేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. సో వెనక నుంచి అయితే ఎవడు వస్తున్నాడు, మనోడైతే ఒక నాకు చేసాడు, అంటే వాడిని ఫుల్ కిల్ కూడా చేసాడు. సో హెడ్ షాట్ కొట్టేసాడు అనమాట మనోడు ఎస్వీడీతో. సో వెనకాల 3 ఉన్నారు, మేము 4 ఉన్నాం. సో 3v4 అనమాట. వాళ్ళు కొడతారా మేము కొడతాం అనే డౌట్ మాత్రం ఉంది. మాకు కొట్టామంటే మాత్రం సూపర్గా ఉంటుంది. సో అదిగోండి, ఒక ఫ్లాష్ బ్యాంక్ అయితే వేసారు. టీఎస్కే బ్రో దగ్గర ఒకరైతే వచ్చారు, నేనైతే వెంటనే వెళ్ళిపోయాను. అదిగోండి ఇక్కడ 2 ఉన్నారు, నేను వెంటనే పారిపోవాల్సిన సిచ్యువేషన్, ఎందుకంటే నన్ను ఫుల్ కిల్ చేస్తారు. నేనైతే బ్యాక్ అయితే వచ్చాను, ఫ్లాష్ బ్యాంక్ తీసాను, వేసాను మనోడి పైన. వాళ్ళైతే 2 ఉన్నారు, మేము 3 ఉన్నాం. వీడైతే నాకు అయిపోయాడు, ఫుల్ డ్యామేజ్ కొట్టాను. సుబ్బు బ్రో కూడా నాకు చేశాడు, 2v2. ఇక్కడ దిమిత్రి వేసాడు. వాము, మనం ఇప్పుడు కవర్ ఫైర్ ఆడాల్సిన సిచ్యువేషన్, పక్కకు రాకుండా కొట్టాలి. నేను అప్పుడు పక్క పోకుండా కొడతాను. వేసాడు నాకు అప్పటికి ఏడబ్ల్యూతో ఒక బుల్లెట్. అయిపోయింది సిచ్యువేషన్ 20. ఎస్జీ రాయల్ బ్రో ఆయనకు నుంచి సపోర్ట్ ఇచ్చి ఇద్దరిని కొట్టేశాడు. సో చూసారు కదా మచ్చా, వాళ్ళు మమ్మల్ని 0 నుంచి 3 వరకు కొట్టారు. అయినా సరే మేము హోప్ కోల్పోకుండా మేము మళ్ళీ కొట్టామన్నమాట. 0 నుంచి స్టార్ట్ చేసి అలానైతే ఫినిష్ చేసాం. సో సిఎస్ ర్యాంక్లో ఇది ఒక బెస్ట్ కంబ్యాక్ వీడియో, మీకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేనైతే రికార్డ్ చేసి పెట్టాను. సో మీకు నా గేమ్ ప్లే నచ్చినట్లయితే, వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.